ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కలిసి బైబిల్ పూర్తి చేద్దాం. ప్రసంగి 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయము. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటే అయినను ద్వేషించుటే అయినను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించునవి అన్నియు అందరికినీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును, బలులర్పించు వారికిని బలులర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకొను వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికిని అలాగుననే జరుగును. అందరికినీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు గదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమునూ కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందునూ వారికిక నెప్పటికిని వంతు లేదు. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తిలోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీయు అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పెట్టెలు వలలో పట్టుబడునట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దాని యందు కొద్దిమంది కాపురముండిరి. దానిమీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బేదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బేదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. కాగా నేనిట్లనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బేదవారి జ్ఞానము తృణీకరింపబడును. వారి మాటలు ఎవరునూ లక్ష్యముంచరు. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. 10వ అధ్యాయము. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుటి చేత అది చెడువాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగుకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. రాళ్లు దొర్లించువాడు వాటి చేత గాయము నొందును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును.
ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మ్రింగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. కలుగుబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువారై ఉండుటకు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరసపానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనస్సునందైనను రాజుని శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలయనగా ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7గురికిని 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. మేఘములు వర్షముతో నిండియుండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును. గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండునూ సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీయు సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయి వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయెను, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడిసెరకాయ పగులును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండిత్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చి మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి
ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.